దీంట్లో మనం ఈ కలర్ కూడా వేసేసి ఆ కలర్ వేసిన దాన్ని నీట్గా కలిపేసామంటే మనకు హల్వా రెడీ అయిపోతుంది. సో హల్వా చక్కగా రెడీ అయిపోయింది, గట్టిపడిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుంటామా. సో ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న గీ కూడా వేసేసి ఆ గీ వేసిన తర్వాత నీట్గా కలిపేసి కాసేపు పెట్టేయాలి. సో మనకి ఇంకా రెడీ అయిపోయిందండి హల్వా. గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుంటాం సర్వింగ్కి. సో హల్వా రెడీ అయిపోయింది. నేను డిష్లోకి తీసేసుకున్నాను. ఇది కాసేపు ఒక 10 మినిట్స్ అలా ఉంచితే బాగుంటుంది. దాన్ని మళ్ళీ మనం ప్లేట్లో రివర్స్ చేసేసుకుంటే పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు. సో హల్వా రెడీ అయిపోయింది.